ఉంటున్నాడు. అదేవిధంగా కింది స్థాయి అధికారులు, అదేవిధంగా రెవెన్యూకు సంబంధించినటువంటి అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, సమస్యలు ఉంటాయో, ఇక్కడ వరద ఫ్లోటింగ్ ఎక్కువగా ఎక్కడ ఉంటుందో అక్కడ అన్ని ప్రాంతాల ప్రజలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అదే ఇక్కడ ఘనాపూర్ పరిసర ప్రాంతాల్లో అయితే ఇక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి ఎమ్మెల్యే రోహిత్ గారు ఉన్నారు. ఒకసారి తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది వరదకు సంబంధించి? అదే ఇప్పుడు మెదక్ నియోజకవర్గానికి సంబంధించి మరి భారీ వర్షాలు వరదల వల్ల మరి చాలా మంది చిక్కపోవడం జరిగింది. మరి ఒక ఉదాహరణకి 150 మెంబర్స్ ఒక హాస్టల్లో స్టక్ అయితే తక్షణమే అక్కడ చేరుకొని వాళ్ళని సేఫ్గా సురక్షమైన ప్రాంతానికి తీసుకుపోవడం జరిగింది. అదే కాకుండా మరి ఇక్కడ హవేలీ గన్పూర్ మండల్ సంబంధించి కార్ అట్లా ఇప్పుడు ఈ మన ఓవర్ఫ్లోయింగ్ వాటర్ వల్ల కార్ కొట్టుకపోవడం జరిగింది. కొట్టుకపోయినాక మన నరేందర్ గౌడ్ అనే వ్యక్తి ఆ కార్లో కొట్టుకపోయిండు. మరి SDRF NDRF సహాయ సహకారాలతో మరి ఆయనను సురక్షితమైన ప్రాంతానికి తరలించడం జరిగింది. ఇదే కాదు, భవిష్యత్తులో మరి మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉన్నాయి. ఇక్కడ చాలా ప్రాంతాల్లో కూడా చుట్టుపక్కల ప్రాంతాలు SDRF ఉంది, మళ్ళీ మా ప్రైవేట్ టీమ్స్ ఉన్నాయి. అన్ని కూడా మేము మానిటర్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ నుంచి 10 మంది బిల్డింగ్ మీద స్టక్ అయిపోయి ఉన్నారు. అక్కడికి మేము పోలేని పరిస్థితి. మేము మార్నింగ్ ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేస్తే వారు కూడా తక్షణమే స్పందించి చేయడం జరిగింది. కానీ ఈ వాతావరణం లేదు, మరి దానివల్ల చాపర్లు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి NDRF SDRF సహాయ సహకారాలతో బోట్ల ద్వారా అక్కడికి వెళ్ళి వాళ్ళని రక్షించడం జరిగింది. ఎవరైతే ఈ 10 మంది ఆ బిల్డింగ్లో స్టక్ అయి ఉన్నారో వాళ్ళకి డ్రోన్ల ద్వారా ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొంచెం వాటర్ ఫ్లో తీసుకొచ్చే ఒక ప్రయత్నం. అంటే వాటర్ అనేది ఇప్పటికే IMD కూడా లేదంటే ఈ మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. కంటిన్యూగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉంది. అయితే వాళ్ళని ఏ విధంగా తీసుకొస్తాను మరి? అంటే ఇంకొక 24 అవర్స్ మనం కేర్ఫుల్ గా ఉండాలా. వాళ్ళని ఇప్పుడు అతి తొందరలో మేము తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. వాళ్ళకి ఫుడ్ కూడా మేము డ్రోన్ల ద్వారా ఇప్పుడు సరఫరా చేయడానికి మేము అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. కాబట్టి అతి తొందరలో వాళ్ళని బయటికి తీసుకొస్తాం. ఇంకొక 24 గంటలు మరి మీ ద్వారా మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులు అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా, మీరు క్షేమంగా సురక్షితమైన ప్రాంతాలలో ఉండండి. మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం. వాళ్ళకి సంబంధించి అంటే ఫుడ్కు సంబంధించి కానివ్వండి, లేదంటే ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళకు కొన్ని లోటుతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు, ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు, అంటే దిగువన లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద వస్తున్నటువంటి కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు సంబంధించి పునరావాసానికి సంబంధించినటువంటి కేంద్రాలు ఏమన్నా ఏర్పాటు చేస్తున్నారా? ఇప్పుడు కొన్ని స్కూల్స్, కొన్ని కాలేజెస్లో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నుంచి